ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా, వెన్ యు ప్రే టు గాడ్, మీరు ప్రార్థించినప్పుడల్లా విశ్వాసం ఉంచండి. బిలీవ్. స్వస్థత కొరకు ప్రార్థన. చాలామంది అనారోగ్యం ఆ బలహీనతను బట్టి ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కొంచెం ఓపిక చేసుకొని మనం కనుక ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. బైబిల్ అంతా కూడా యేసయ్య ద్వారా రాయించబడ్డది. పరిశుద్ధాత్మ మూలముగా రాయించబడిన గ్రంథం ఇది. మనుషులు కల్పితము గ్రంథము కాదు, మనుషులు కల్పించిన గ్రంథము కాదు. జీవము గల దేవుడే పరిశుద్ధాత్మ మూలముగా అనేక భక్తుల మీదకి దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడి పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపించబడి రాసిన గ్రంథం ఇది. కాబట్టి పరిశుద్ధాత్మని గ్రంథము మీరు విశ్వాసంతో ప్రార్థించండి. స్వస్థతను మీరు శీఘ్రంగా పొందుకోగలుగుతారు. స్వస్థత మీకు శీఘ్రంగా లభించును. ప్రైజ్ ది లార్డ్. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా ఏమని ప్రార్థన చేస్తున్నట్టు భక్తుడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. చాలామంది రోగంతో ఉన్నప్పుడు ప్రార్థించట్లేదు. చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థించడం లేదు. చాలామంది బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థించడం లేదు. ప్రార్థించండి. బలహీనతలో ప్రార్థించండి, వ్యాధిలో ప్రార్థించండి, రోగములో ప్రార్థించండి, కృంగిపోయినప్పుడు ప్రార్థించండి, సమస్యలో ప్రార్థించండి. ప్రార్థన 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 మన కుటుంబంలో పరిస్థితులను మార్చివేయగలిగింది. స్వస్థత కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. నువ్వు ఏ రోగముతో ఉన్నావా, క్యాన్సర్ రోగముతో ఉన్నావా, ఎయిడ్స్ రోగముతో ఉన్నావా, వైరస్తో ఉన్నావా, కిడ్నీలు పాడైపోయినవా, లివర్ పాడైపోయిందా, గుండె పాడైపోయిందా, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా, కాలు చేపడిపోయిందా, చూడలేకపోతున్నావా, నడవలేకపోతున్నావా, అనేకమైన చాతుబాడి మాంత్రిక దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నావా, అయితే ప్రార్థించు. ప్రభువా నన్ను స్వస్థపరచు యేసయ్యా అని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత కొరకు ప్రార్థించు. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థత కొరకు ప్రార్థించండి. నాకు 2 మూత్రపిండాలు పాడైనప్పుడు, 2 కిడ్నీలు పాడైనప్పుడు, నా జీవితంలో ఎంతో వేదన, ఎంతో బాధ. యశోద హాస్పిటల్, హైదరాబాద్లో యశోద హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. 3 దినాలు అక్కడ ఉన్నాను. ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత, టెస్టింగ్స్ అయిపోయిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ అమ్మగారు చెప్పారు, నెఫ్రాలజిస్ట్, 6 నెలల కంటే బ్రతకడని చెప్పేసి మా అమ్మగారికి చెప్పారు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు భద్రాచలానికి బూర్గంపాడు సొంత ఊరు, మా సొంత ఊరు బూర్గంపహాడ్ భద్రాచలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి, 2 మూత్రపిండాలు పాడైపోయినాయి. చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. 6 నెలల కంటే బ్రతకడని చెప్పేసి అన్నారు డాక్టర్లు. మా అమ్మగారు ఒకవైపు ఏడుస్తుంది, మా తమ్ముడు ఏడుస్తున్నాడు. మా నాన్నగారు చిన్నప్పుడే 5th క్లాస్లో 5వ తరగతిలో చనిపోయాడు. మాకెవరు కూడా సాయం చేసేవారు ఎవరు లేరు. దిక్కులేని కుటుంబము, దీనుడిగా ఉన్న కుటుంబం, ఎటువంటి ఇల్లు లేదు, సౌకర్యం లేదు, చాలా పేదరికమైన కుటుంబం, బట్టలు లేని పరిస్థితి, చాలా కరువు పరిస్థితి, చాలా దీనాధీన స్థితి, మాకు సరైన ఇల్లు కూడా లేదు. అటువంటి పేదరికమైన కుటుంబంలో ఉన్న నన్ను యేసయ్య కనికరించాడు. 2 మూత్రపిండాలు పాడైనప్పుడు, 2 కిడ్నీలు పాడైనప్పుడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, లేవలేని పరిస్థితిలో ఉన్నాను. మా అమ్మగారు అనుకున్నారు కదా, చనిపోతే పడేద్దాం అనుకున్నది. ఎందుకంటే మందులు కొనే స్తోమత, డబ్బులు లేవు, మందులు కొనే స్తోమత లేదు, పైసలు లేవు. మా గృహంలో చాలా పేదరికమైన కుటుంబం, చాలా కరువు. సరైనటువంటి వస్త్రాలు కానీ, సరైనటువంటి వసతులు కానీ, సరైన ఇల్లు కానీ మాకు సాయం చేసేవారు ఎవరు కూడా లేరు. నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు, 2 మూత్రపిండాలు పాడైనప్పుడు ఊరు వాళ్ళందరూ కూడా, అంతకుముందు నా పేరు 7 కొండలు, 7 కొండలు చనిపోతారని చెప్పేసి ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు. నేను మంచంలో పడి ఉన్నాను, చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. ఒకవైపు మా అమ్మగారు ఏడుస్తున్నారు, మా తమ్ముడు ఏడుస్తున్నారు, అనేక బంధువులు, స్నేహితులు చూసి వెళ్ళిపోతున్నారు. నాకు 2 మూత్రపిండాలు, 2 కిడ్నీలు పాడైనప్పుడు చనిపోతారని ఊరు వాళ్ళు, గ్రామస్తులు అనేకులు చూసి బాధపడుతూ వెళ్ళిపోయారు. కానీ నేను ఎంతగానో కృంగిపోయాను. మనసులో బతకాలని ఆశ, బ్రతికితే బాగుంటుంది, ఆరోగ్యం వస్తే బాగుంటుంది, ఏ దేవుడు ఇస్తాడు, ఏ దేవుడు స్వస్థపరుస్తాడు, ఏ దేవుడు నన్ను కనికరిస్తాడు.
మా ఇంట్లో మా అమ్మగారు ముత్యాలమ్మ దేవరు పడేది. అనేకమైన దేవుళ్ళు పూజించే వాళ్ళం మేము. హిందూగా ఉన్నటువంటి మేము యేసు ప్రభుని విశ్వసించలేదు, యేసు ప్రభు నమ్మలేదు. అనేక రకాలుగా దేవుళ్ళు పూజించే వాళ్ళము, అనేక రాళ్ళను పూజించేవాళ్ళం. నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, మూత్రపిండాలు పాడైపోయి హైదరాబాదులో హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేదండి. ఒక సహోదరి నాకు యేసయ్యను పరిచయం చేసింది. యేసు ప్రభు నమ్మండి బ్రదర్, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈయన నిజమైన దేవుడైనా నిన్ను బ్రతికిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థపరచులని ఒక సహోదరి యేసయ్య గురించి చెప్పింది. మా ఇంట్లో అనేకమైన దేవతలు ఉన్నాయి, అనేకమైన దేవుళ్ళు, అనేకమైన ఫొటోస్ ఉన్నాయి. మా ఇంటి నిండా అనేకమైనటువంటి బొమ్మలు. మా అమ్మగారు ముత్యాలమ్మ దేవరు పడుతూ ఉండేది, కానీ మా ఇంట్లో ఆరోగ్యం లేదు, మా కుటుంబంలో సమాధానం లేదు. నేను మరణకరమైన పడకలో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. కుటుంబ సమేతంగా దైవజనుడు కుటుంబం అంతా వచ్చి ప్రార్థన చేశారు. ప్రభు నమ్మడు బ్రదర్, ప్రభు సాయం చేస్తాడు. యేసుక్రీస్తు నీకు కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నేను బ్రతికిస్తాడు, బాగు చేస్తాడని ఆ దైవజనుడు కుటుంబము అనేక బిడ్డలు, దేవుని బిడ్డలు నాకు చెప్పినప్పుడు ఇంకా నేను ఆలోచించాను, నిజమైన దేవుడు ఎవరు? మా ఇంట్లో ముత్యాలమ్మ దేవరుని పూజిస్తున్నాం, మా అమ్మగారు అనేకమైన దేవతల రాళ్ళను పూజిస్తున్నాం. మా గృహంలో యేసు ప్రభు లేడు. అంతకుముందు నా పేరు ఏడుకొండలు, మేము హిందువులుగా ఉన్నాము, యేసు ప్రభుని నమ్మలేదు. యేసు ప్రభు అంటే మాకు ఇష్టం ఉండేది కాదు. యేసు ప్రభుని మా గృహంలో చేర్చుకున్న వాళ్ళం కాదు. ఒక హిందువుగా ఉన్న నేను, ఒక హిందువుగా ఉన్నటువంటి నన్ను నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు నన్ను కనికరించి బాగు చేశాడు. 2000 సంవత్సరంలో నాకు 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయినాయి. చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో యేసు ప్రభు నాకు దర్శనమిచ్చాడు. నిజమైన దేవుణ్ణి వెతికాను. మా ఇంట్లో ఉన్నటువంటి అనేకమైన దేవుళ్ళు, మా అమ్మగారు దేవరు పడుతుంది, ఎవరు దేవుడు, నిజమైన దేవుడు ఎవరని మనసులో విశ్వసించాను. అడిగాను, ఎవరు నిజమైన దేవుడని అన్వేషించాను. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిజమైన దేవుడు యేసు ప్రభు నాకు కనపడ్డాడు. ఆయన నాతో మాట్లాడాడు, నువ్వు ఏ నిజమైన దేవుడి గురించి వెతుకుచున్నావో, ఎదుగో ఆ నిజమైన దేవుడు నేనే అని 2 చేతులు నా వైపు చాపినప్పుడు ఆయన హస్తముల నుంచి ఒక బలమైన శక్తి నా మీదకి వచ్చి చెడిపోయిన, పాడైపోయిన నా 2 మూత్రపిండాలను దేవుడు ముట్టి బాగు చేశాడు. 2000 సంవత్సరంలో కిడ్నీలు పాడైపోయి, మూత్రపిండాలు పాడైపోయి, యేసు ప్రభుని మా ఇంట్లో చేర్చుకొనకుండా విగ్రహార్థికులుగా హిందువులుగా ఉన్నటువంటి మమ్మలను దేవుడు దర్శించి బాగు చేశాడు. ఇప్పటికీ నాకు 24 సంవత్సరములు ఆయుష్ను పొడిగించి తన పరిచర్యలో, యేసయ్య సేవలో, ఈ భద్రాచల పట్టణములో అన్ని జనులు ఎదుట అనేకులు విగ్రహాలను పూజించేటువంటి వారి మధ్యలో నన్ను ఉంచి యేసయ్య నామాన్ని మహిమ పొందుకుంటున్నాడు. నిజంగా నిజమైన దేవుణ్ణి నేను ఈ రోజున ఆరాధిస్తున్నాను, నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నాను, నిజమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు 2 కిడ్నీలు నాకు 2000 సంవత్సరంలో 2 మూత్రపిండములు పాడైనప్పుడు దేవునికి ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, ప్రభువా నన్ను బాగు చేయ, ప్రభువా నాకు విడుదల ప్రభు అని యేసయ్య నామములో ప్రార్థన చేశాను. నిజమే ప్రియులారా, యేసయ్య నామములో ప్రార్థన చేశాను. 2 కిడ్నీలు పాడైపోయినాయి. మా ఊరి వాళ్ళందరూ అంటున్నారు చనిపోతే పడదని చూస్తున్నారు. చనిపోయే పరిస్థితులు చివరి క్షణములో నిజంగా ఆ ప్రభువైన యేసయ్య నిజమైన దేవుడు. చాలా పేదరికమైన కుటుంబం, ఎంతో దరిద్రమైన కుటుంబం, తినడానికి కూడా తిండి ఉండే పరిస్థితి లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. అటువంటి పేదరికమైన పరిస్థితులు నలిగిపోతున్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య కనికరించాను. నన్ను ఈరోజు ఒక తీర్మానం చేసుకున్న, ప్రభువా ఈ లోక సంబంధంగా డబ్బు కానీ ఆస్తి కానీ నాకు వద్దు ప్రభువా, మరలా నాకు 2వ జన్మ ఇచ్చావు నాయన యేసయ్య, నేను బ్రతికి నీ సేవ చేస్తాను, నీ కొరకు చచ్చిపోతానయ్యా, నీ కొరకు చనిపోతానయ్యని ఒక మంచి తీర్మానం చేసుకుని భద్రాచల పట్టణంలో అన్ని జనులు ఉన్నటువంటి విగ్రహార్థికులు ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని జనులు ఎదుట ఈ భద్రాచల పట్టణంలో దేవుని సేవ జరిగిస్తున్నాడు దేవుడు. అనేక రాష్ట్రాలకు, అనేక జిల్లాలకు, అనేక ప్రాంతాలకు, అనేక మండలాలకు, అనేక గ్రామాలకు దేవుడు తీసుకుని వెళ్ళి ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని, స్వస్థత సాక్ష్యాన్ని చెప్తున్నాను. స్వస్థతలు, అద్భుతాలు ఉన్నాయి, లేకపోతే నేను యేసయ్య నమ్మేవాని కాదు. ఈరోజు స్వస్థత కావాలన్నా, అద్భుతాలు కావాలన్నా, రక్షణ కావాలన్నా, విడుదల కావాలన్నా యేసయ్య నామములో విశ్వాసం ఉంచండి. దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇర్మియా ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు నన్ను స్వస్థపరచయ్యా, నేను స్వస్థతను పొందుతానని ప్రార్థన చేశాడు. అద్భుతమైన స్వస్థత,
నేను కూడా నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు, 2 మూత్రపిండాలు పాడైనప్పుడు, 2 మూత్రపిండాలు పాడైనప్పుడు ప్రభుకి ప్రార్థన చేశాను. ప్రభువా, నడవలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, డయాలసిస్ చేసే అవకాశం కూడా లేదు. ఆ స్టేజ్ దాటిపోయింది. క్రియేటిన్ 16% ఉంది. పూర్తిగా పాడైపోయినవి. కాళ్ళు చేతులు వాపులు, ముఖమంతా వాపులు, బీపీ, హై బీపీ ఉండేది. ఎంతో బాధాకరమైన పరిస్థితి. చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రభుని యేసయ్య నన్ను కనికరించి దేవుని పాదాలు పట్టుకొని అడిగాను, ప్రభువా స్వస్థపరచు యేసయ్య, స్వస్థపరచు యేసయ్య అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగాను. ఆ రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన శక్తి నా మీదకి వచ్చి నన్నుతో స్వస్థపరిచి, నన్ను తాకిన దేవుడు ఆయన. ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని, ఎప్పుడో మరణమయ్యేటువంటి వ్యక్తిని ఈరోజు దేవుడు నన్ను కనికరించి నా 2 మూత్రపిండాలను, పాడైపోయిన 2 కిడ్నీలను బాగు చేసి తన సాక్షిగా వాడుకుంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదో కూడా లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. స్వస్థత లేదా? ఆరోగ్యం లేదా? నీ కిడ్నీలు పాడైపోయినవా? లివర్ పాడైపోయిందా? షుగర్తో బాధపడుచున్నావా? బీపీతో బాధపడుచున్నావా? బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్నావా? బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుచున్నావా? కాలు చేయి పడిపోయిందా? అయితే ప్రార్థించండి. దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచయ్యా, నేను స్వస్థత నొందుదును. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనం చదువుకుంటే, హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. దేని కొరకు అంటే స్వస్థత కొరకు, హీలింగ్స్ కొరకు. హీ ప్రైడ్ ఫర్ హీలింగ్స్. ఆయన స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. నన్ను స్వస్థపరచు యేసయ్యా, మరణకరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, నీవే దిక్కయ్యా, నీవే నన్ను స్వస్థపరచు యేసయ్యా, నా వ్యాధిని తొలగించయ్యా, నా మరణను తొలగించయ్యా. ఆ మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకుంటే ఆ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. హిజ్కియా రాజు స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల పొందాడు ఆయన. దేవుడు కనికరించాడు. ఆయన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ వ్యాధి వచ్చినప్పుడు, ఆ రోగం వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడే అర్థమైందండి. హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు, ప్రభువా స్వస్థపరచని. 38వ యెషయా గ్రంథము 5వ వచనంలో హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విని హిజ్కియాను స్వస్థపరిచాడు. 15 సంవత్సరముల ఆయుష్ని పొడిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిజ్కియాను దేవుడు స్వస్థపరిచాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ రోగం ఎంతో బాధ పెడుతుంది, ఆ రోగం ఎంతో వేధించింది, ఆ రోగం ఎంతో అతనికి ఎంతో కురుంగుదల కలగజేసింది. ఎంతగానో ఏడ్చాడు, ఎంతగానో మొరపెట్టాడు, ప్రభువా స్వస్థపరచు యేసయ్యా, స్వస్థపరచు యేసయ్యా, బాగు చేయేసయ్యా అని హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచి దేవుని కృపకై వేడుకొన్నాడు, దేవుని కృపకై ప్రాధేయపడ్డాడు. దేవా నన్ను కనికరించి యేసయ్యా, కృప చూపించి యేసయ్యా అని దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడండి, కృప చూపించాడు యేసయ్య. నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు ఎలాగైతే మొరపెట్టి ప్రార్థన చేశానో, కన్నీరు గార్చి నా దేవుడు నన్ను కనికరించి చెడిపోయిన పాడైపోయిన 2 కిడ్నీలు నన్ను బాగు చేసిన దేవుడు, ఆయన నిన్ను బాగు చేయగలుగుతాడు, నిన్ను స్వస్థపరచగలుగుతాడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. విశ్వాసంతో ప్రార్థించండి. హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు. శీఘ్రంగా స్వస్థతను పొందుకున్నాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత లేకుండా ఉన్నావా? కిడ్నీలు పాడైపోయినవా? లివర్ పాడైపోయిందా? కాళ్ళు చేయి పడిపోయినవా? కళ్ళు కనబడట్లేదా? చెవిటి వారిగా ఉన్నారా? గుడ్డి వారిగా ఉన్నారా? మూగవారిగా ఉన్నారా? అంగవైకల్యంతో బాధపడుచున్నారా? చర్మ వ్యాధులతో బాధపడుచున్నారా? ఈ రోజున అనేకమైన బలహీనతలు, వ్యాధులతో ఈరోజు నలిగిపోయి ఉన్నావా? అయితే స్వస్థత కొరకు విశ్వాసంతో ప్రార్థించు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు ఆయుష్ని పొడిగిస్తాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము తప్పించి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చే దేవుడు. స్వస్థత కొరకు ప్రార్థించు. ఈరోజు నీ ఒంటిలో, నీ కుటుంబంలో బాగా లేకుండా ఉన్నారా? హాస్పిటల్లో మీ భర్త ఉన్నాడా? మీ భార్య ఉన్నదా? మీ బిడ్డలు ఉన్నారా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేశ క్షేమం కొరకు ప్రార్థించు. దేశంలో రోగులు బాగుగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించు.
నీ కుటుంబం కొరకు ప్రార్థించు, సంఘములో రోగుల కొరకు ప్రార్థించి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగముతో ఉన్న వారిని బాగు చేస్తుందని బైబిల్ చెప్తుంది. మీరు ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు కలిగిన వ్యాధి నుంచి, నీకు కలిగిన జబ్బు నుంచి, అది ఏ జబ్బు అయినా, ఏ రోగమైనా, ఎటువంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నా, మరణపు అంచులో ఉన్నా, మరణమునకు సమీపంగా ఉన్నా, నీ వ్యాధి నుంచి విడిపించి నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన నిన్ను స్వస్థపరచగలుగుతాడు. ఇర్మియా ప్రార్థన చేశాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదునని ఇర్మియా గ్రంథము 17:14 మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత కొరకు ప్రార్థించండి.